కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రులతో సీఎం సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం సైతం కనిపిస్తోంది. సీఎం సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. కమాండ్ కంట్రోల్ రూమ్ లో కొన్ని మంత్రులతో ఇటు సీఎం సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో అసలు ఎటువంటి వాటిపై చర్చిస్తున్నారు? అక్కడ అప్డేట్స్ ఏంటి వాసు? సర్తాజ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం కేబినెట్ మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఫోకస్ రిపోర్ట్, అంటే ఏ విధంగా ఎన్నికలు జరిగాయి, ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా నియోజకవర్గాలు, జిల్లాల వారీగా కూడా ఆయా ఇన్ఛార్జి మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా అంటే ఇప్పటి వరకు అంటే కేవలం 60% ఫలితాలు మాత్రమే సాధించిన నేపథ్యం కావచ్చు. మరోపక్క పెద్ద ఎత్తున ఎవరైతే పార్టీకి అగ్నెస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తులను ఎందుకు బుజ్జగించలేకపోయారు అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వాళ్ళతో భేటీ అయ్యారు. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తాన్ని కూడా అంటే కొంతకాలంగా మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎవరి పనితీరు ఎలా ఉంది అన్న అంశంపైన కూడా ఆయన పంచాయతీ ఎన్నికలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దానిపైన మొదటైతే చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళ రిపోర్ట్ ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా ముందుంచి ఏ స్థానాలు ఎవరు గెలిచారు, మేజర్ గ్రామ పంచాయతీలు ఎవరు ఓడిపోయారు అన్న అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా, బుజ్జగుంపుల విషయంలో ఎమ్మెల్యేలు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారన్న విషయంలో కూడా ఆయన ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే మంత్రులందరూ కూడా ఒక్కరొక్కరుగా ఇప్పటికే హై-3Cకి చేరుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శీతాకాల సమావేశాలు కూడా జనవరి 2 నుంచి ప్రారంభంగా అవుతున్న నేపథ్యంలో ఏ అంశాలపైన అసెంబ్లీలో చర్చించాలి అన్న అంశంపైన కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి మంత్రులను అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక సంక్షేమ పథకాల అమలు తీరుకు సంబంధించినటువంటి విషయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాలనలో ప్రజలకు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి, పెండింగ్ ప్రాజెక్టులు ఏంటి, ఎక్కడెక్కడ త్వరితగతిన పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయన్న అంశంపైన కూడా మంత్రుల్ని అడిగి తెలుసుకున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటీవల కాలంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకాలకు సంబంధించి రీసెంట్గా కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టడంలో కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు విఫలమవుతున్నారన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గ్రహించారు. కాబట్టి దానిపైన ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా కూడా ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా కూడా ఖచ్చితంగా మంత్రులందరూ మాట్లాడాలి. ఎందుకంటే చేసినటువంటి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పార్టీ సింబల్ పైన పోటీ చేయాల్సిన పరిస్థితి రాబోతుంది. కాబట్టి సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇటు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, మరోపక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, మరోపక్క వీటన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి సంసిద్ధంగా ఉండాలి అన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను ముందుంచి కూడా భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చర్యలు తప్పవన్నటువంటి హెచ్చరికలు కూడా మంత్రులకు ముఖ్యమంత్రి జారీ చేయబోతున్నారు. ఇక పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ తాజా పరిస్థితులపైన కూడా ముఖ్యమంత్రి చర్చిస్తూ ఉన్నారు. అన్ని అంశాలకు సంబంధించి రాష్ట్రంలో నెలకొన్నటువంటి అన్ని రకాల అంశాలు, సంక్షేమ పథకాలతో పాటు, అసెంబ్లీ సమావేశాలతో పాటు, స్థానిక ఎన్నికలతో పాటు రేపు జరగబోయేటువంటి మరికొన్ని ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి మొత్తం జిహెచ్ఎంసీకి అంటే పెద్ద ఎత్తున కూడా జిహెచ్ఎంసీలో కూడా కార్పొరేషన్ పోయినటువంటి నేపథ్యంలో కూడా కార్పొరేటర్లకు సంబంధించినటువంటి ఎన్నికలపైన కూడా దృష్టి సారించాలి. హైదరాబాద్ సంబంధించిన అంశం కావచ్చు. అంటే పూర్తిగా కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపైన కూడా మంత్రులతో ముఖ్యమంత్రి భేటీగా అవుతున్నారు. 2 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత కూడా ఎలా ఉంది పార్టీ గ్రాఫ్ అనేది కూడా దానిపైన కూడా చర్చిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక కీలక దిశానిర్దేశం అయితే మంత్రులకు సీఎం చేయబోతున్నారు. మంత్రులందరూ కూడా ఇప్పటికే 5-6 చేరుకున్నారు. సుదీర్ఘంగా ఈ యొక్క భేటీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.